కేవలం 42 రోజుల దీక్షతో మనం చేసినటువంటి పూజలు స్వామివారు పొంగిపోయి మనలను 320 రోజులు స్వామివారు చల్లగా కరుణించి కాపాడుతున్నారు. బాగా గమనించండి. అంటే ఒక్క పావుల భాగం స్వామివారికి మనం సేవ చేసుకుంటే దీక్ష తీసుకుని స్వామివారు 75% అంటే దగ్గర 30 భాగం స్వామివారు మన జీవితాన్ని మన కుటుంబాన్ని ఆ యొక్క మిగతా కాలంలో కూడా మనల్ని చల్లగా కరుణించి కాపాడుతున్నారు. అటువంటి దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష. ఈ యొక్క కలియుగంలో మన మధ్యతరగతి మానవులకు, సామాన్యులకు, పామరులకు స్వామివారు అంటే ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టుకోకుండా కోటీశ్వరులు మాత్రమే స్వామి యొక్క పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోకుండా సామాన్య మానవులు కూడా, మధ్యతరగతి వారు కూడా, కింది తరగతి వారు కూడా దేవుని గురించి తెలుసుకోవాలి, వారికి పరమాత్మని చేరుకునే మార్గం చూపించాలి అనే ఒక సదుద్దేశంతో స్వామివారు మన కోసమే దీక్ష పట్టి శబరిమలలో ఆయన దీక్ష పట్టి ఉన్నారు. పట్టాబంధనుడై చిన్ముద్రధారి అయి తపస్సులో కూర్చొని మిమ్మల్ని అందరినీ నేను ముక్తుల్ని చేస్తాను, జీవజేటుని చేస్తాను, పరమాత్మని దారిలో నడిపిస్తాను అని చెప్పేసి స్వామివారు కంకణం కట్టుకొని స్వామివారి దీక్ష యొక్క సకల మానవాళిని కలియుగంలో ధర్మం వైపు నడిపించడానికి, భగవంతుని వైపు నడిపించడానికి దీక్ష పట్టి తపస్సులో కూర్చొని తన తండ్రి వారు తన గుడికి దర్శనమై వచ్చినా కూడా, బంగారు నగరం తీసుకొచ్చినా కూడా చెల్లించకుండా, పక్కన అమ్మవారు కూర్చొని ఉన్నా కూడా అక్కడ కూడా చెల్లించకుండా ఎంతో కఠినమైనటువంటి తపస్సును ఆచరిస్తూ మనలందరినీ కూడా పరమాత్ముని వైపు మళ్లిస్తూ మనకు మంగళ దీక్షా కాలంలో ప్రసాదించినటువంటి అటువంటి స్వామికి మనం ఈ విధంగా మిగతా కాలం అంతా కూడా సేవలు చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, స్వామివారి నామ సంకీర్తన ఎల్లవేళలా జపించుకుంటూ స్వామివారిని మన గుండెల్లో కూర్చోబెట్టుకొని అటువంటి స్వామిని ఆరాధిస్తే, మన శరీరమే ఆయనకు దేవాలయంగా మనం అర్పిస్తే, ఆయన విగ్రహమై మన గుండెగా మన లోపలే కూర్చుంటే, ఆ విధంగా మానవుడు పూజ చేసుకుంటే దేవుడు ఎక్కడో లేడండి, మానవుల్లోనే ఉన్నాడు. అందుకే సకల శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఒక దేవాలయం పాటలో, సినిమాలో పాట, జీవుడేరా దేవాలయం అనే పాటలో చూడండి. అంటే మీలోనే దేవుడు ఉన్నాడు. ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికే అయ్యప్ప దీక్షను ప్రవేశపెట్టి అయ్యప్ప మాల మెడ రూపంలో మీ యొక్క మెడపైకి స్వామివారు భగవంతుడు వచ్చి ఉన్నారు. కాబట్టి మీ దేవాలయమే, మీ యొక్క దేహమే అతనికి దేవాలయంగా మారింది. మీ యొక్క గుండెల్లో అయ్యప్పను ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి ఆ యొక్క పరమాత్మ జ్ఞాన జ్యోతిని మీలో ప్రతి మానవుడు వెలిగించుకోండి అని చెప్పి స్వామివారు అయ్యప్ప దీక్ష రూపంలో మనకు నియమాల రూపంలో ఏర్పరిచి ఈ యొక్క దీక్షను కోటాను కోట్ల మంది కూడా స్వీకరించి ఈ యొక్క దీక్ష పెరగడానికి కారణం అక్కడి నుండే స్వామివారు ప్రకటనలు పంపించి స్వామి దీక్ష నేను తీసుకోవాలి, మాల వేసుకోవాలి అనే యొక్క సంకల్పం ప్రతి మానవుల్లో కలిగింపజేసి ఈరోజు అందరినీ కూడా భగవంతుని వైపు, ఆ యొక్క తండ్రి వైపు, వారి శివుడైనటువంటి వారి తండ్రి గారైనటువంటి పరమశివుని వైపు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క కలియుగ దేవుణ్ణి మనం చాలా మంది స్వాములు చూస్తున్నాం. ఎన్నో మఠాలు పెట్టుకుంటారు, కేంద్రాలు పెట్టుకుంటారు, ఆధ్యాత్మిక కేంద్రాలని చాలా గొప్ప గొప్ప స్వామీజీలను చూస్తుంటాం మనం. స్వామి స్వరూపానంద స్వామి, స్వామి కంచి కామకోటి పీఠాధిపతి స్వామి, అలాగే ఇక్కడ చిన్నజీయర్ స్వామి హైదరాబాద్ లో, తర్వాత ఇలాగ ఎందరో మహానుభావులు కూడా హిందుత్వాన్ని చెప్తుంటారు. కానీ సామాన్య మానవులకు భగవంతుని మార్గాన్ని గురించి ఇంతవరకు ఏ మానవుడు కూడా, ఏ యొక్క గురువు గారు కూడా చెప్పలేదు. అంటే మధ్యతరగతి వారికి, కింది స్థాయి వారికి, పెద్ద పెద్ద హోమాలు చేసుకునే స్థాయిత లేని వారికి సింపుల్ గా అయ్యప్ప దీక్ష రూపంలో స్వామివారు మనకు సద్గురువై స్వామి విమోచనానంద స్వామి రూపంలో మనకు ఒక గురుస్వామిని ప్రసాదించి, నంబియార్ స్వామి రూపంలో ఒక గురుస్వామిని ప్రసాదించి, అలాగే మన కర్నూలులో శంకర్ పిల్లయ్య గురుస్వామి రూపంలో ఒక గురుస్వామిని ప్రసాదించి, వెంకటరత్నం స్వామి గురుస్వామి రూపంలో ఒక గురుస్వామిని ప్రసాదించి, అలాగే బాలస్వామి రూపంలో, బాబుస్వామి రూపంలో, ఇలా పెద్దయ్య స్వామి రూపంలో ఎందరెందరో గురువుల్ని భూమి మీదకి వదిలి వారి ద్వారా ఈ దీక్ష సందుల్లో గొంతుల్లో కూడా పెరగడానికి ఈ రోజు కారణభూతులైనటువంటి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారిని మనం ఎలా సేవించుకోవాలి, ఎలా ఆయన నామస్మరణ చేసుకోవాలి, ఎలా ఆయనకు జీవితాన్ని మనం అంకితం చేసుకోవాలి, ఎలా ఆయన పూజలు చేసుకుని ఇరుముడి కట్టుకొని ఆ యొక్క 18 మెట్లను ఎక్కాలి. ఈ యొక్క
యొక్క పరమార్థాన్ని తెలుసుకొని స్వామివారు అక్కడికి వెళ్తేనే 18 మెట్లు కూడా స్వామివారిని అడిగాయంట. తండ్రి అయ్యప్ప, నీవు శివకేశవులు పుట్టినవాడవు, సాక్షాత్ విష్ణుమూర్తికి శివుడికి నీవు పుట్టినవాడవు కాబట్టి, నీవు భగవంతుడితో సమానం కాబట్టి నీవు మా మీద కాళ్ళు ఎక్కిపెట్టి పోయి ఆ యొక్క గర్భగుడిలో శబరిమలలో కూర్చున్నావు. సంతోషం స్వామి, మా 18 మంది దేవతలు కూడా ఆనందపడుతున్నాము. కానీ భవిష్యత్తులో నిన్ను చూడడానికి మానవులు రావాలి అనుకుంటే ఈ దారి గుండానే రావాలి కదా, మా మీదనే కాళ్ళు మోపి వెళ్ళాలి కదా. మరి అప్పుడు ఆ యొక్క మానవులు నీవు ఒకడేస్తారా? ఎలా దీనికి పరిష్కారం? వారికి మా యొక్క పైన కాళ్ళు పెట్టిన పాపం వాళ్ళకి అంటుకుంటుంది కదా అని ఆ యొక్క దేవతలు 18 మంది దేవతలు స్వామివారిని అడగగా అప్పుడు స్వామివారు ఏం చెప్పారంటే, అయ్యప్ప స్వామివారు, ఎవరైతే మండల దీక్ష కాలం పాటు నా యొక్క మాల వేసుకొని నియమాలన్నీ పాటించి శనీశ్వరునికి నేను వరమిచ్చినట్లు అష్ట కష్టములు పడి శనీశ్వరునికి ఇష్టమైన కార్యాలనే ఆనందంగా అనుభవించి నా యొక్క కొండకి ఇరుముడి కట్టుకొని వస్తారో అటువంటి వారు సాక్షాత్ నాతో సమానులు అని అయ్యప్ప స్వామి వారు సెలవిచ్చారు 18 మంది దేవతలకి. అంటే ఆ యొక్క భక్తుడు, మీ పైన కాళ్ళు మోపే భక్తుడు నాతో సమానుడై వచ్చేటువంటి వాడే మీ పైన కాళ్ళు మోపుతాడు. కాబట్టి వారిని నన్నే అనుకొని, అంటే ఈ యొక్క వంశీ స్వామి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే అని భావించి 18 మెట్లు కూడా వారికి అనుగ్రహాన్ని ఫలిస్తున్నాయి. కాబట్టి మెట్ల రూపంలో అనేక మందికి స్వామివారి ఫలాలు అందుతున్నాయి. కాబట్టి ఈ దీక్ష సంవత్సరానికి పెరుగుతూ 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 కన్యాస్వాముల కాటి నుంచి కత్తి స్వాముల వరకు గురుస్వాములు కూడా 28 సార్లైనా 30 సార్లైనా 40 సార్లైనా కూడా వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఇక చాలు అయ్యప్ప దీక్ష అనే తత్వం లేకున్నట్టుగా ఎప్పుడైతే కార్తీక మాసం వస్తుందో అప్పుడు వారి మనసులో ప్రకంపనలు చెలరేగిస్తున్నటువంటి స్వామి మన అయ్యప్ప స్వామి గారు.